యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్‌లో పంచాయతీరాజ్ శాఖని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తాను. మోడీ నాకు చాక్లెట్ ఇస్తాడు. అమిత్ షా నాకు బిస్కెట్ ఇస్తాడు. అని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సినటువంటి కనీస జీతనాలు, వేతనాలు కూడా జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఇవ్వకపోతే మీరు రాష్ట్రంలో అద్భుతంగా గ్రామాలను ఏ విధంగా పునరుద్ధరిస్తారు? ఏ విధంగా పంచాయతీలను బలోపేతం చేస్తారు? ఏ విధంగా సర్పంచులని వాళ్ళని వీళ్ళకి సంబంధించిన నిధులు ఇస్తారు? ఇదంతా ప్రభుత్వం పూర్తి దివాలా కోరుతనంగా వ్యవహరిస్తుంది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పనులకి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు తప్ప ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఏ అంశం పట్ల కూడా సర్పంచుల పట్ల కానీ, గ్రామ పంచాయతీల పట్ల కానీ, జడ్పీటీసీ మెంబర్ల పట్ల కానీ, ఎంపీటీసీ మెంబర్ల పట్ల కానీ కనీస మర్యాద లేకుండా, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ అనే శాఖని ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంలో జడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి పే చేయాల్సిన హానరోరియంలు పే చేయకపోతే మాత్రం ఇది ప్రభుత్వానికి మాయన మచ్చ అనే విషయం అయితే మాత్రం జేపీ భారత్ పార్టీ భావిస్తుంది. సుమారుగా రమారమి నాకు తెలిసినంత వరకు ఒక ఎంపీటీసీకి 2,50,000 రూపాయలు గౌరవ వేతనం రావాలి. అట్లా 21 మంది హైకోర్టులో కేసు వేశారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా 18 నెలలు 20 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పెండింగ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఎవరికి కూడా గౌరవ వేతనం రావటం లేదు. సో ఒక జిల్లాలో వాళ్ళు కేసేసారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా ఒక్కొక్కరికి 2,50,000 చాలా చిన్న వేతనం అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బహుశా రేపు ఈ కడప వాళ్ళు వేసిన తర్వాత రాబోయే ఒక మండలం వాళ్ళు వేస్తే ఇంత అమౌంట్ రేపొద్దున ఇంకా రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్లు పెట్టుకుంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చే పరిస్థితిలో ఉందో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఒక్కొక్కరికి 2,50,000 రూపాయలు గౌరవ వేతనం రావాలి. అలా 21 మంది హైకోర్టులో వేశారు. ఇంకా నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వేస్తే ఎన్ని కోట్ల రూపాయలు పే చేయాల్సి వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి.